హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ఫోర్స్. ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మీకు కీ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, రైట్? సో ఇదో వస్తుంది అదో వస్తుందని ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్స్ మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది, రైట్? 30వ తారీఖు రీషెడ్యూల్ చేయడం జరిగింది. బట్ ఈరోజు 2వ తారీఖు అండి. మోస్ట్లీ మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గుడ్ న్యూస్ అంటే అదే, రైట్? కీ గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. కీ గురించి ఒక కొత్త లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగిందండి. సో ఆ లింక్ గురించి మనం తెలుసుకుందాం. ఆ లింక్ తర్వాత ఎక్స్పెక్టెడ్గా మనకు కీ అనేది ఎప్పుడు రావచ్చు అనేది కూడా ఫర్దర్ డీటెయిల్స్ కీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను బాయ్స్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన వీడియో యొక్క లింక్ అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ మనకు కీ లింక్ ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. కీ లింక్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. అండ్ మరోవర్ చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్రెడీ కీ లింక్ వచ్చి ఉంటుందండి, రైట్? సో డిస్క్రిప్షన్లో కూడా మనకు కీ లింక్ ఇస్తానండి, రైట్? ఆ లింక్ అనేది ఇంకా కీ అనేది రాలేదు, బట్ ఆ లింక్ అనేది జనరేట్ అయింది అనమాట. లింక్ జనరేట్ అయింది చాలా తొందరగానే, అతి త్వరలోనే, రైట్? సో మీకు లింక్ మీకు ఆ యొక్క లింక్లో మీ యొక్క క్రెడెన్షియల్స్ లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ కీ, ఎగ్జామినేషన్ కీకి సంబంధించి ఆన్సర్స్ తప్పు ఎన్ని, రైట్ ఎన్ని, రైట్? సో ఎన్ని జస్ట్ తప్పు ఎన్ని, రైట్ ఎన్ని, నువ్వేం పెట్టావు, రైట్? సో ఇంతవరకు రావడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ చూద్దామండి. మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ కీ గురించి చూసుకుంటే క్రెడెన్షియల్స్ మనకు అడుగుతుంది. ఈ యొక్క లింక్ టెలిగ్రామ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. క్రెడెన్షియల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. లాగిన్ టు ఫామ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 2nd April 2024 1100 hours అనమాట. 11 hours 00 minutes to 12 hours 00 minutes. సి ఇక్కడ ఏంది ఇచ్చాడు అనేది మనం ఇంటర్ప్రిట్ చేసుకొని మనము నెత్తి బాదుకోవడం అనేది ఏం లేదు అక్కడ, రైట్? సో ఒక మెసేజ్ వచ్చింది, ఒక లింక్ జనరేట్ అయింది, ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా అంటే ఇప్పుడు వచ్చిన మెసేజ్ అనమాట. ఇక్కడ యాక్టివిటీ జరుగుతుంది కీ రిలీజ్ గురించి, అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? కీ రిలీజ్ గురించి యాక్టివిటీ జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఎవరు ఆపలేరండి, రైట్? ఎందుకంటే 30వ తారీఖు ఎగ్జామినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. 3 days 4 days 5 days యాజ్ పర్ ది ఎస్ఎస్సి వాళ్ళ నామ్స్, వాళ్ళ షెడ్యూల్ ప్రకారము 4-5 daysలోని కీ రావాలి. బట్ ఆల్రెడీ మనకు 30వ తారీఖు మళ్ళీ రీ ఎగ్జామ్స్ కూడా అయిపోయి 3 days అయిపోతుంది. అనుకున్నట్టుగానే ఎస్ఎస్సి నుంచి ఒక కొత్త లింక్ అనేది జనరేట్ అవ్వడం జరిగిందనమాట. బట్ ఈ లింక్లో, పాత లింక్లో ఏమవుతుందంటే మనకు ఈవెన్ నేమ్స్తో పాటు వస్తుండే అనమాట. నేమ్తో పాటు కూడా అంటే డీటెయిల్స్ వస్తుండే. పాత లింక్లో ఫోటో వస్తుండే, రైట్? ఫోటో, నేము ఇవి వస్తుండే అనమాట, రైట్? బట్ ఈ లింక్లో మనకు వచ్చేసి అలాంటివన్నీ ఏం లేవండి. జస్ట్ ఒక లింక్ ఇచ్చేసారు, ఈ సో టైంలో ఓపెన్ అవుతుందని చెప్పారు. దిస్ ఈజ్ నాట్ ఇక్కడ మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సింది ఏం అవసరం లేదు. బట్ లింక్ యాక్టివేట్ అయింది. త్వరలో ఈరోజు నైటే కావచ్చు, లేదంటే రేపు కావచ్చు, ఇక్కడ మీకు కీ అనేది రిలీజ్ కావడం తథ్యం అనమాట, రైట్? అంటిల్ అన్లెస్ ఇంకా ఏమన్నా బ్లండర్ అయ్యే, లాస్ట్ టైం లాగా ఎక్కడన్నా మళ్ళీ మిస్టేక్ అయ్యి మళ్ళీ రీషెడ్యూల్ లాగా ఇలాంటి ఏమన్నా తలకాయ నొప్పి జరిగితే చెప్పలేం. కానీ బట్ కీ అనేది మీకు ఇంకా ఎప్పుడు అంటే ఇంకా రిలీజ్ అవుతుంది అనే టైప్లోనే ఉందండి, మీరు గమనించాలి, రైట్? సో ఒకసారి మీరు టైం టు టైం మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. కీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో విషయము, వీడియోలో చెప్పినట్టు, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు విధంగా కీ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏవైతే ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఎస్, ఈ ఆన్సర్ నేను కరెక్టే పెట్టాను, బట్ అది అక్కడ ఆప్షన్సే రాంగ్, ఇలా ఉంటాయి కదా. ఆన్సర్ కరెక్టే, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టే, కానీ అది రాంగ్ అని చూపిస్తుంది, వేరే ఆన్సర్ కరెక్ట్ అని చూపిస్తుంది. అలాంటి వాటికి మీరు క్లెయిమ్ చేయొచ్చు అనమాట, రైట్? క్లెయిమ్ చేయొచ్చు, సింపుల్గా అబ్జర్వేషన్ పెట్టి క్లెయిమ్ చేయొచ్చు. నాకు నేను దీనికి ఆన్సర్ పెట్టాను, బట్ ఈ ఆన్సర్కి ఇది కరెక్ట్, నేను పెట్టిందే కరెక్ట్, బట్ ఇక్కడ ఇచ్చారు, మీరు తప్పు ఇచ్చారని మీరు క్లెయిమ్ చేసుకునే దానికి అవకాశం ఇస్తాడు, ఒక ఛాన్స్ ఇస్తాడు. మినిమం అంటే ఒక 7 days ఈ యొక్క క్లెయిమ్ చేసుకునే దానికి లింక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది, రైట్? క్లెయిమ్ చేసుకోవచ్చు అండి, మీ పర్సనల్ ప్రొఫైల్ త్రూనే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాసిబిలిటీ అనేది మీకు ఎప్పుడైతే కీ వస్తుందో, కీ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక 7 days వరకు ఇది యాక్టివ్లో ఉంటుందండి. మీరు కీ వచ్చిన తర్వాత జస్ట్ ఏదో ఫైనల్గా నేను ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకోవడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు చెక్ చేసుకోవాలా, వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్, అయితే కరెక్టా కాదా అని మీ క్వశ్చన్స్ చూసుకోవాలండి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్లో మీ అబ్జర్వేషన్ కొద్దీ మీరు మీరే కరెక్ట్ అనిపిస్తే రైట్, సో మీరు క్లెయిమ్ చేయొచ్చు, ఒక 2 మార్కులు మీరు సంపాదించుకోవచ్చు. అంటే కరెక్ట్ అయితేనే రైట్.
సో ఒకసారి మీరు ఒక 7 days అనేది యాక్టివ్లో ఉంటుందండి. ఆ అబ్జర్వేషన్ చేసుకునేదానికి, ఆ క్లెయిమ్ చేసుకునేదానికి అతి త్వరలోనే కీ రాబోతుంది. ఇంకా ఎక్కువ వెయిట్ చేసేది అనేది ఏమి ఉండదు అనమాట. రైట్, దేర్ ఆఫ్టర్ వాళ్ళ అబ్జర్వేషన్స్ చూసుకొని దాని తర్వాత అది కరెక్టా కాదా, యాజ్ పర్ ది ఎన్సీఆర్టీ బుక్స్, అథెంటికేటెడ్ బుక్స్ ప్రకారం అది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేస్తారండి. దాని తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ అప్డేటెడ్కి ఒకవేళ ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఆ తర్వాత అప్డేటెడ్ మళ్ళీ ఇస్తారండి. అంత ఈజీగా అప్డేటెడ్ మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారో లేదో మళ్ళీ క్లెయిమ్ చేసుకునేదానికి తెలియదు కానీ, బట్ అప్డేటెడ్ మళ్ళీ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ విల్ ఆల్ టేక్ మినిమం ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా మళ్ళీ మినిమం అయితే రిజల్ట్స్ వస్తాయా అనే దాని మీద మాట్లాడుకుంటే ఒక 20 days అయితే మినిమం వరకు రిజల్ట్స్ రావండి. అక్కడ మినిమం ఒక 20 days వరకు అయితే రిజల్ట్స్ రావు. ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్ వస్తాయని. రైట్, సో ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆన్లైన్ ఆర్పిఎఫ్ క్లాసెస్ అనేది బ్రహ్మాండంగా మీకు స్టార్ట్ చేసాం ఆల్రెడీ. కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయింది. ఆన్లైన్ మీకు ఆర్పిఎఫ్ క్లాసెస్, పర్టికులర్గా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కు కన్ఫ్యూజన్ లేకుండా, అన్ని రకాలుగా తీసి పెట్టకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్ ఎంత డెప్త్ ఇవ్వాలన్నా అంత డెప్త్ వరకు ఇచ్చి మీకు కన్ఫ్యూజన్ లేకుండా స్మార్ట్ వే ఆఫ్ స్టడీ పరంగా మనకు కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దయచేసి ఒకసారి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.